నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే నేడు చంద్రబాబు ప్రజాయాత్ర చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న టీడీపీ నేత వర్ల. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఈజీ అశోక్ కుమార్ మహిళలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడి. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేస్తున్న మహిళ చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి మేఘా కృష్ణారెడ్డి బాండ్ల రూపంలో లెక్కలేనంత బ్లాక్ మనీ ఇస్తున్నాడు. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దావోస్ లో గడ్డ కట్టించిన చలిలో కూడా చంద్రబాబు ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించారని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోనూ దావోస్ వెళ్లారని, నాడు జగన్ చేసింది విహారయాత్ర అయితే నేడు చంద్రబాబు చేసింది ప్రజాయాత్ర అని ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులకు బిల్గేట్స్ హామీ ఇవ్వడం విజన్ 2047 విజయానికి సంకేతమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్లారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం, చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోస్లో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట, జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది, మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చున్నవాడటండినా. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం. కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వేద పండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. మహిళలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. సైబర్ క్రైమ్ అదుపుకు కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారికి, తప్పు చేయని వారికి మధ్య తేడా ఏమిటో చెప్పేలా పోలీసింగ్ ఉంటుందని అన్నారు. తనపై నమ్మకంతో కడప జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన వాడిని. మా తల్లిదండ్రులు సుబ్బయ్య, సావిత్రమ్మ, వారికి నేను 4వ సంతానం. 2010 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగా 2014 నుంచి 17 వరకు కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 10 నెలల పాటు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి
జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగరూకతతో ఉంటాము. అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీగా నన్ను పోస్ట్ చేసినందుకు. వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీసింగ్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన విధానాన్ని కడప జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో మరింత కృషి చేస్తామని, లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో భాగంగా మీడియా మిత్రుల సహకారము ఇంతకుముందు ఎలాగా అందించడం జరిగిందో 14 నుంచి 17 మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అందిస్తారనేసి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ యొక్క సలహాలు, సహకారాలతో మంచి పోలీసింగ్ని, ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇవ్వడం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. తప్పు చేసిన వాళ్ళకి, తప్పు చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడాని చూపించడం కోసం కడప పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలు, సీరియల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది. ఆమెపై గతంలోనే పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని గుర్తించిన పోలీసులు వాటిని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. ఒంగోలులోని దేవరంపాడుకు చెందిన గంట ఎలిషమ్మ అలియాస్ సుజాత వృద్ధులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారిని మజ్జిగ చేసుకుని మత్తుమంది ఇచ్చి దొంగతనాలకు పాల్పడేది. వివాహ శుభకార్యాల్లోనూ ఇదే తరహాలో మహిళల నుంచి నగలు అపహరించుకుని పోయేదని పోలీసుల దర్యాప్తులో తేలిందని, నిందితురాల నుంచి 35 లక్షలు విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. ఒంగోలులో ఉంటుంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది. ఈమె కూడా టెస్ట్ చేసుకుంది. ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 అవర్స్ మెలకు రాకపోవడం. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఒక 2024లో ఒక 2 కేసులు అయ్యాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా కృష్ణారెడ్డి బాండ్ల రూపంలో లెక్కలేని బ్లాక్ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తున్నారని పాల్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేసిందని, ఇంత మొత్తంలో డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నాడు. ఇంకొక 1 ఇయర్ ఆగండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోయింది.
వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేదు. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలవమే లేదు పాపం, అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ that Chandrababu Naidu, Pawan Kalyan and others don't ask. Why are you not selling steel plant? Because Dr. K.A. Paul brought 5 orders from March 12th, in quote 6, April 6th, September 25th, July 18th, and November 28th not to sell steel plant. That means Modi ji cannot sell steel plant to Adani or Mittal or Jindal. Chandrababu, Pawan Kalyan package stars cannot sell steel plant because Dr. K.A. Paul argued party in person for the last 4 years, and last year alone 5 court orders, stay orders I brought not to sell. These stupid idiot politicians, package stars, who are nothing but slaves of Modi and BJP, taking credit, and these useless idiots, some of the steel plant leaders, posing and taking pictures. Steel plant cannot be sold because K.A. Paul brought 5 Andhra Pradesh High Court written orders that they cannot sell. And thank God for the Honorable High Court of Andhra Pradesh. Where is the 11,000 crore, Modi ji? अरे तुम किसको चुतिया बना रहा है? चंद्रबाबू बोल रहे ऑनरेबल प्राइम मिनिस्टर. अरे स्टील प्लांट लूटने वाला ऑनरेबल प्राइम मिनिस्टर कैसा होगा? स्टील प्लांट बेचने वाला ऑनरेबल सीएम कैसा होगा? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు 72 గ్రాముల 366 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని అందించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన మేజర్ ఎస్ అరుణ్, లావణ్యలు బంగారు హారాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థాన ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందించారు. దాతలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ దాతలు అమ్మవారికి నగదు, బంగారం, వెండి రూపంలో విరాళాలు అందిస్తున్నారని, త్వరలోనే అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని విరాళాలు అందిస్తున్న దాతలను అభినందించారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి మేజర్ అరుణ్ ఎస్ లావణ్య వారిది తమిళనాడు తంజావూరు, వారు అమ్మవారికి బంగారు హారం 72 గ్రాములతో చేయించి ఇచ్చారు. అమ్మవారి ఆశీస్సుల కోసం వారు ఈ కార్యక్రమం చేశారు. వారికి, వారి కుటుంబానికి, వారి పుట్టిన బిడ్డకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, వారు చేసిన ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి ఆశీస్సులతో మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తంజావూరు నుంచి వచ్చారు. అమ్మవారికి 9 కాసులు బంగారం పెట్టారు. సుమారుగా 7 లక్షల దాకా ఉండే. వీళ్ళ పాప కోసం మొక్కుకున్నారా, అమ్మవారు ఆ మొక్కు తీర్చింది. అందుకనే బహుకరించారు అమ్మవారికి. మాది మహాదేవపట్నం అండి, మా మేనగోళ్ళు. నమస్కారం అండి, మా పేరు మేజర్ అరుణ్. దిస్ ఇస్ మై వైఫ్ లావణ్య, మై డాటర్ మిహిరా మీనాక్షి. My family, I'm coming from Tanjavur, Tamil Nadu. We had prayed to Lord Maulamma for my daughter.
మొక్కు తీర్చింది. దానికే వీ హ్యాడ్ కమ్ ఆల్ ది వే టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు లార్డ్ మావుళ్ళమ్మ. చాలా మంచిగా జరిగింది. మా అన్నయ్య వల్ల ఇక్కడ చాలా మంచిగా ఫంక్షన్ జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ భీమవరంకు చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్. మా అత్తమ్మ, మా నాన్నమ్మ, అన్నయ్యలు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. Hi, my name is Lavanya. I'm wife of Major Arunes. We are coming from Tanjavur. It's been like I have been brought up and born over here. So my mamaya is G. Srinivas Rao, who is serving in this as in a political party. My parents are Srinivas Rao and my mother Venkat Lakshmi, and my Chinnamma P. Bhavani and all my cousins who have been helped us a lot and told us this is the platform where we can give a lot to the Amman. So thank you so much. బెజల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.